మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్రంలో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, అసలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ అంశాలు కావాలి? ముందుగా మనం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు నుంచి ప్రారంభిద్దాం. మధు గారు, గడిచిన 2.5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు కూడా జాతీయ పార్టీగా మీరు గమనిస్తూ ఉన్నారు. ఒక వాస్తవ దృక్పథంతో ఈ రోజున మీరు చర్చను ప్రారంభించండి. ఎన్టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. విజయవాడ నగరంలో ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈ ప్రత్యేక హోదా, విభజన చట్టంలో చేసినటువంటి హామీలు, వీటికి సంబంధించినటువంటి వాటిని రాబట్టేదానికోసం ఇలాంటి చర్చని ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఎన్టీవీ వారికి మొదటగా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రం తెలంగాణతో పోల్చి చూసినప్పుడు, ఆదాయం రీత్యా చూసినప్పుడు, విభజన సందర్భంగా మనకొచ్చేటువంటి ఆదాయం తెలంగాణ కంటే కూడా తక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో మనకొచ్చేటువంటి లోటు బడ్జెట్ని మొదటి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు మనకిస్తామని చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఒకటే కాదు, రాజధాని నిర్మాణానికి డబ్బు ఇస్తామన్నారు, ఉత్తరాంధ్ర రాయలసీమకి డబ్బు ఇస్తామన్నారు, వెనకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆ రోజు విభజన అంశాన్ని పరిశీలన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తమ నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రైల్వే జోన్ అన్నారు, కడపలో ఉక్కు పరిశ్రమ అన్నారు, గిరిజన ప్రాంతాలకి గిరిజన ప్రాంతాల్లో గిరిజన యూనివర్సిటీ అని చెప్పేసి వాగ్దానం చేశారు. అనంతపురం లాంటి వెనకబడ్డ ప్రాంతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒకటి ప్రారంభిస్తామని చెప్పేసి తిరుపతిలో వాగ్దానం చేశారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి నేపథ్యంలో ఒక్క ప్రత్యేక హోదా అనేటువంటి బిల్లులో విభజన సందర్భంగా పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా ప్రత్యేకంగా ప్రధానమంత్రి మన రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రానికి రాజధాని లేదు, ఆదాయం తక్కువగా ఉన్నది, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని కూడా ఆ రోజు పార్లమెంట్లో ఆమోదించారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి ఆమోదించడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు బీజేపీ ప్రత్యేక హోదా యొక్క ప్రాధాన్యతను గురించి చాలా నొక్కి చెప్పింది. 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి చెప్పింది. 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా రాలా. పోనీ ఏదో ప్రత్యేక హోదాకి చట్టంలో ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కాసేపు మనం ఆలోచించినా, ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే 7 మండలాలు తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్ని రాజ్యాంగాన్ని సవరించి ఆంధ్ర ప్రాంతంలో కలిపారు. కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే పోలవరంలో 7 మండలాలు ఏ రకంగా అయితే ఆంధ్ర ప్రాంతంలో కలిపారో ఆ రకంగా రాజ్యాంగాన్ని సవరించి చర్యలు చేపట్టినప్పుడు ఇది కూడా చేయొచ్చు. కొన్ని చేయలేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చట్టరీత్యా ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఇలాంటి విషయాలు ఏమైనా కన్సిడరేషన్లో మనం తీసుకున్నా, నేను మనవి చేసేది ఏంటంటే తతిమై విభజన చట్టంలో చేసినటువంటి ఏమన్నా అమలు జరిపారా? 15,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో మనకిచ్చింది 2,000 చిల్లర కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు. రైల్వే జోన్కి ఏం అడ్డం వచ్చింది? కడప ఉక్కు పరిశ్రమకి ఏం అడ్డం వచ్చింది? గిరిజన యూనివర్సిటీకి ఏం అడ్డం వచ్చింది? సెంట్రల్ యూనివర్సిటీకి ఏం అడ్డం వచ్చింది? అందువల్ల విభజన చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు 100% అమలు జరగలేదు. తీవ్రమైనటువంటి అన్యాయం మన రాష్ట్రానికి. పైగా బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ మన రాష్ట్రాన్ని 2గా విడగొట్టాలని చెప్పేసి పోరాడినటువంటి పార్టీ అది. ప్రత్యేక తెలంగాణను బలపరిచినటువంటి పార్టీ అది. అలాంటి పార్టీ ఈరోజు విభజన జరిగిన తర్వాత పార్లమెంట్లో చట్టంలో పేర్కొన్నటువంటి విషయాలు కూడా అమలు జరగలేదు. ప్రత్యేక హోదా అమలు జరగలేదు. ప్రత్యేక హోదాకి ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే తతిమయన్నా అమలు చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక
ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. విభజన అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి డబ్బు ఇస్తాం దానికి అని చెప్పేసేటువంటిది చెప్తా ఉన్నారు. అంటే ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసి ఇస్తామని చెప్పేసి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటిది ఏమైంది? సెంట్రల్ యూనివర్సిటీ సంగతి ఏమైంది? విద్యా వైద్య సంస్థలు ఏమైంది? మనకు ఈ పక్కన ఎయిమ్స్ మంగళగిరిలో ప్రారంభిస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళు గట్ల రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది, అన్ని ఏర్పాట్లు చేసింది. 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. అందుకని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు జరపడంలో పూర్తిగా వెనకబడ్డది. ఇప్పుడు డబ్బు ఇస్తామన్న దాన్ని కూడా ఏ రకంగా నమ్మాలి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి సందేహం. ప్రత్యేక హోదా ఇవ్వలేము, డబ్బు ఇస్తామని అంటున్నారు. 7,000 కోట్లు ఇస్తాం, అన్ని వేల కోట్లు ఇస్తాం, 8,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కాదు, విదేశాల నుంచి డబ్బు తెచ్చుకునేదానికి 44,000 కోట్ల రూపాయలకి మేము అవకాశం ఇస్తాం. ప్రత్యేక హోదా వల్ల 30% బెనిఫిట్ జరుగుతుంది, దాన్ని ఇస్తామని ఎవరు అడ్డని చెప్పారు? ఇప్పుడు దాకా ఈ 2 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా, ఆ పని చేయొచ్చు కదా. 2 సంవత్సరాల 3 నెలలు పట్టింది ఈ విషయాలు తేల్చడానికి. అందుకని కేంద్ర ప్రభుత్వం పట్ల అలా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన రాజకీయంగా ఈ రాష్ట్రంలో పెద్దగా ఆశించేది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో బహుశా ఈ రాష్ట్రంలో తన ప్రయోజనాలు ఈ రకంగా సాధించడం సాధ్యం కాదని చెప్పి అనుకున్నారా? లేకపోతే డబ్బు ప్రపంచంలో ఉన్నటువంటి సంక్షోభం రీత్యా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి రాయితీలు ఇచ్చినందువల్ల డబ్బులు లేక అంటే హోదా కానీ లేదంటే ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ సాధించుకోవాలంటే ఇప్పుడు రాష్ట్రం ముందున్న కర్తవ్యం ఏంటి? రాజకీయ పార్టీల ముందు ఉన్న కర్తవ్యం ఏంటి? భాస్కర్ గారు, చాలా నేను ఆ అంశానికే వస్తున్నాను. సాధించుకోవాలన్నట్లయితే తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ముందుకు రావాలి. తెలుగుదేశం పార్టీ ఏమన్నది? ఖచ్చితంగా ముందు సంజీవిని కాదన్నది. తర్వాత ఏమన్నది? ఖచ్చితంగా సాధిస్తాం, ఏమన్నా కానీ సాధిస్తామన్నది. ఇంకా కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి ఖచ్చితంగా సాధించేదానికోసం తెలుగుదేశం చిత్తశుద్ధితో పనిచేస్తుందని. చాలా సంతోషం. మేమందరం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరం మొన్న బంద్ చేస్తే, బంద్ చేయకూడదు, ఆందోళనలు వద్దు, పోరాటాలు వద్దు, జపాన్ తరహా ఆందోళన చేయండి అని ఉపన్యాసం చెప్పాడు ముఖ్యమంత్రి. అందుకని తెలుగుదేశం యొక్క చిత్తశుద్ధిని కూడా ఈరోజు ప్రజలు సంకేతిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంతో ఉన్న బ్రహ్మముడి, ఆ బ్రహ్మముడి నుంచి బయటకు వచ్చేదానికి సిద్ధం కావట్లేదు అనేటువంటి ప్రజల్లో ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ కొంత ఆలోచన దృక్పథంతో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అంశాలు కూడా దీంట్లో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మంచిది, ఆచితూచి మీరు వ్యవహరించండి, మేమందరం మీకు బలపరుస్తాం. అదేదో ఆచితూచేటువంటి పద్ధతి ఏంటో ప్రజలకు చెప్పండి. మేము అనేక సార్లు కోరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అఖిలపక్షం మీటింగ్ వేయండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది తెలుగుదేశం సొంత వ్యవహారం కాదు, చేయండి అని చెప్పాను. ఏమీ చేయలేదు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే, బంధువులు చేస్తా ఉంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేసి సలహాలు చెప్తూ ఇప్పుడు పోరాడతామని అంటున్నారు. నమ్మేది ఎలాగా? అందుకని మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలంటే ప్రధానంగా తెలుగుదేశం మీద ఉన్నది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదా లేదా అనేటువంటిది తేలవలసిన సందర్భం ఇది. ప్రత్యేక హోదా అనంటే తెలుగుదేశం ఏం చేస్తుంది? నేను అంటల వాళ్ళకి చిత్తశుద్ధి లేదని నేను అంటలా. 2 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది. విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్కటే అమలు కాల. యూనివర్సిటీలు రాలా, ఏమీ రావట్లా, రైల్వే జోన్ రావట్లేదు. చూద్దాం వారు మాట్లాడినప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు ఇచ్చిన సందర్భంలో ఒక్క నిమిషం రఘునాథ్, ఆయన చెప్పినట్టు ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. మీరు అది అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్పారు. కానీ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు అట్లా వద్దు, మీరు వినండి. ఆయన అభిప్రాయాన్ని ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. ఇప్పుడు మీ యొక్క పార్టీగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్తారు. కానీ మీరు ఒక్క నిమిషం, డిబేట్ జరిగే విధానం ఇది కాదు. ఒకటి దయచేసి ఏం మాట్లాడినా తీసుకుని మాట్లాడాలి. ఒకటి. రెండోది, సార్ ఒక్క నిమిషం,
ఒక్క నిమిషం. అట్లా కాదు సార్. మీరు మీ సార్ అభిప్రాయం తెలియజేద్దరు కానీ ఆయన సార్, ఒక్క అభిప్రాయం నిమిషం నేను సార్, కాదు చెప్పను. కాదు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి ఒక్క వారికి నిమిషం ఉండనా ధన్యవాదాలు. వారు ధన్యవాదాలండి. ఒక్క నిమిషం ప్లీజ్. సార్, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి బాధ్యులు భాస్కర్ గారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నుంచి 5-6 ఉన్నారు ఇక్కడ. మీరు ఒకరు ఎవరు పడితే వాళ్ళు ఇంటర్ఫీర్ అయిపోతే వాడికి తీసి అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదు, సిపిఎం కాదు. మాట్లాడుతున్నప్పుడు మొదటి నుంచి సిపిఎం మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఉండాలి. విష్ణు గారు, దయచేసి సార్, మీరు దయచేసి విష్ణు గారు, అర్థం చేసుకో. ఒక్క నిమిషం. అర్థం చేసుకో. అయిపోయింది. నేను రెండు మాటలు చెప్పేసి చెప్పు. ఒక్క నిమిషం కాదు మధు ఒక్క గారిని నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం. పార్టీలో ఎవరు కంప్లీట్ మాట్లాడాలో చేయనివ్వండి. డిసైడ్ చేయండి. మీ ఎవరు పార్టీ యొక్క మాట్లాడతారు అభిప్రాయం మీరు తెలియజేద్దరు కానీ మీ పార్టీ అభిప్రాయం మీరు తెలియజేయండి. ఒక్క నిమిషం, ఆయన చెప్పిన వాటిలో అభ్యంతరకమైన అంశాలు ఉన్నప్పుడు మీకు మైక్ please- ఇచ్చిన you please సందర్భంలో note it down. మధు గారు చెప్పిన You అంశాల్లో please note ఇవి it down. అభ్యంతరకరమైన మీరు చెప్పండి, మీకు అవకాశం మేము ఇస్తాం. రైట్. మధు గారు ప్లీజ్. వారికి ఎవరు మాట్లాడతారు కదా. మధు గారు మాకు కంప్లీట్ చేయండి. ఏమండి మధు మన గారు రాష్ట్ర కంప్లీట్ చేయండి. ప్రయోజనాలే మాకు ముఖ్యం తప్ప ఇందులో రాజకీయాలు అవసరం లేదనేది నేను చిత్తశుద్ధితో నేను భావిస్తున్నాను. చెప్తున్నాను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద మాకు తగాదాలుంటాయి, వేరే సందర్భంలో తీర్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వంతో తగాదాలుంటాయి, వేరే సందర్భంలో చూసుకోవచ్చు. ఇక్కడ అవసరం లేదనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. మన అందరికీ రాష్ట్రానికి 2 సంవత్సరాల 3 మాసాలైంది. రాజధానికి నిధులు రాలేదు. మన రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీకి స్థలం చూశారు, రాలేదు. సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు. ఎయిమ్స్ నిర్మించలేదు. ఈ వాస్తవాలు కాదని నేను మనవి చేస్తున్నాను. నేను అందుకని ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క బాధ్యత ఏమిటి నేను మనవి చేస్తున్నా. ఈ రోజు ఇంతమంది సభలో చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపిస్తే సంపూర్ణంగా మేము బలపరుస్తాం. సాధించేదానికి వాళ్ళు ముందుకొస్తే అఖిలపక్షం మీటింగ్ వేయమనండి, మేము బలపరుస్తాం. ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ తెలుగుదేశం రాజకీయాలు దీంట్లో అవసరం వాళ్ళని లేదు. కూడా అడుగుదాం. అదే ఒక్క నిమిషం.